ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ను మొదటిగా విజిట్ చేసినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు అప్లోడ్ చేసే జాబ్ అప్డేట్స్ను నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్తో ముందుకు వచ్చాం. ఈరోజు ఈ వీడియోలో ఆర్ఆర్బీ గ్రూప్ బి సంబంధించి ఫైనల్ మార్క్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేశారో చూద్దాం. టోటల్గా 100 మార్క్స్కు ఇది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. టోటల్గా ఎగ్జామినేషన్లో 100 క్వశ్చన్స్ ఉన్నట్లయితే దానిలో ఒక క్యాండిడేట్ 50 క్వశ్చన్లు కరెక్ట్ చేసి 20 క్వశ్చన్స్ రాంగ్ చేసి టోటల్ క్వశ్చన్ పేపర్లో కంపల్సరీ కొన్ని మిస్టేక్స్ ఉన్న క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి 5 క్వశ్చన్స్ నెగ్లెక్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫార్ములా వైజ్ చూసినట్లయితే కరెక్ట్ చేసిన క్వశ్చన్లు 50 మైనస్ మీరు రాంగ్ చేసిన క్వశ్చన్లు 20/3 వేయడం ద్వారా 20/3 అనేది 6.67 వస్తుంది. మనం కరెక్ట్ చేసిన క్వశ్చన్లను 50 మైనస్ 6.67ను మైనస్ చేయడం ద్వారా 43.33 అనే వాల్యూ వస్తుంది. ఆ 43.33 వాల్యూ బై 100 మైనస్ టోటల్ 100 క్వశ్చన్స్ కాబట్టి దాంట్లో నెగ్లెక్ట్ చేసిన క్వశ్చన్లు 5 తీసేయాల్సి ఉంటుంది. వీటిని నెగ్లెక్ట్ చేయడం ద్వారా మనం టోటల్గా మనకి ఎగ్జామ్ అనేది 95 క్వశ్చన్స్కి ఉంటుంది. 95 క్వశ్చన్స్కు సంబంధించి 43.33/95 చేయడం ద్వారా 0.4561 అనే వాల్యూ వస్తుంది. అంటే టోటల్గా మనం ఎగ్జామినేషన్ వచ్చేసి 100 మార్క్స్కి సంబంధించి బేస్ అయి ఉంటుంది కాబట్టి 0.4561 ఇంటూ టోటల్ 100కు ఇంటూ చేయడం ద్వారా 45.61 అనే పర్సంటేజ్ వస్తుంది. కాబట్టి 45.61 అనేది ఫైనల్ మార్కింగ్గా చెప్పుకోవచ్చు. దానికి మళ్ళీ నార్మలైజేషన్ మార్కింగ్ యాడ్ చేయడం ద్వారా మీకు టోటల్ ఫైనల్ మార్కింగ్ అనే వాల్యూ వస్తుంది. అనగా నార్మలైజేషన్ అనేది ఎలా తీస్తారంటే టోటల్ ఆ సెషన్కు అపేర్ అయిన క్యాండిడేట్స్ మార్క్స్ మరియు హార్డ్ లెవెల్ మరియు క్వశ్చనింగ్ లెవెల్ని బట్టి నార్మలైజేషన్ తీస్తారు. కంపల్సరీ +3 ఆర్ -3 అనే విధంగా నార్మలైజేషన్ మార్కింగ్ ఉంటుంది. అనగా వచ్చిన 45.61 ప్లస్ మీకు వచ్చిన నార్మలైజేషన్ మార్క్ను యాడ్ చేసి టోటల్గా ఫైనల్ రిజల్ట్ అనేది తీయడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఇచ్చిన ఈ నార్మలైజేషన్ యాడ్ చేసిన తర్వాత వచ్చిన మార్కుల ఆధారంగానే మీకు ఆర్ఆర్బీ గ్రూప్ డి సంబంధించి షార్ట్ లిస్ట్ అనేది తయారు చేయబడుతుంది. ఇదే మీకు ఫ్రెండ్స్, ఇది ఆర్ఆర్బీ గ్రూప్ డి సంబంధించి టోటల్ ఫైనల్ మార్క్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేశారు అనేది. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, అక్కడ రిప్లై పడుతుంది. మరికొన్ని ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.